ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక విషయం. అయితే ఎగ్జిట్ పోల్స్ ముఖ్యంగా యాక్సిస్ మై ఇండియా జనరల్ గా ఎప్పుడు అది ఒక్కసారి కూడా తప్పు చెప్పకుండా అది చాలా క్రెడిబిలిటీ వచ్చిన సంస్థ. లోక్సభ ఎన్నికల్లో అది విఫలమైంది. ఆ సందర్భంలోనే యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా ఒక ఛానల్లో ఆ ఎందుకు ఇలా మీరు చెప్పలేకపోయారు సరిగ్గా, అది ఏం జరిగింది అనే ప్రశ్న వేస్తే ఆయన కన్నీళ్లు పెట్టుకుని ఏడిస్తే యాంకర్ వీళ్ళంతా కలిసి ఓదార్చాల్సిన పరిస్థితి ఆ రోజు ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజు, పార్లమెంట్ ఎన్నికలు. అలా మళ్ళీ ఈసారి కూడా వాళ్ళు తప్పు చేశారు యాక్సిస్ మై ఇండియా. చూడండి మీరు రెండోసారి, అంటే ఇప్పుడు ఆయన ఏ రకంగా ఇచ్చినా కానీ సమస్య పరిష్కారం కాదు, ఇక్కడ వేరే ఏదో జరుగుతుంది. మీకు ఎన్నికల ఫలితాలు సహజంగా అంచనా వేయటంలో మీరు చాలా దేశాల్లో చూడండి, ఇప్పుడు కమలా హ్యారిస్ ముందంజని చెబుతున్నారు అమెరికాలో, జనరల్ గా లెక్కలు తప్పవు. అలాగే లాటిన్ అమెరికా దేశాల్లో కానీ, శ్రీలంకలో మొన్న అతను అసురకుమార్ ఆయన ఎవరు ఉన్నారు కదా, ఆయన గెలుస్తారనేది చాలా పక్కగా అంచనా వేశారు. ఎగ్జిట్ పోల్స్ కూడా కాదు, అది ప్రీ పోల్ సర్వేలో ఆయన గెలుస్తాడన్నారు, గెలిచారు. అలాగే లాటిన్ అమెరికా దేశాల ఎన్నికల ఫలితాలన్నీ కూడా కరెక్ట్ గా చెప్తుంటాయి మీరు పేపర్లో చూస్తే. మరి ఇండియాలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఎందుకు తప్పుతున్నాయి? ప్రీ పోల్ సర్వేలు వదిలిపెట్టండి, ఎగ్జిట్ పోల్స్ కూడా ఎందుకు తప్పుతున్నాయి అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది, కొంత మతలబు ఉంది, కొంత మతలబు ఉంది. రెండోది ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సింది బీజేపీ వ్యూహాల్లో చాలా పకడ్బందీ వ్యూహం ఒకటి ఏంటంటే, చాలా చోట్ల గతంలో చిన్న చిన్న పార్టీల్ని ఓట్లు చేర్చడానికి ఉపయోగపెట్టుకుంది బీజేపీ, చక్కగా ఓట్లు చేర్చడానికి ఉపయోగపెట్టుకుంది. దానిలో ఉదాహరణ బీఎస్పీ పార్టీ ఉదాహరణ పెద్ద పార్టీయే కానీ బీజేపీ చెప్పినట్టే వింటుంది అనేది ఒక అపవాదు దాని మీద భారీగా పడింది. ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీని వదిలిపెట్టేటప్పుడు కూడా ఆ మాట లేదు కానీ దరిదాపుగా అలాంటిదే చెప్పారు. అలాగే ఎంఐఎం గురించి అయితే ఓపెన్ గానే చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఎంఐఎం మీద ముస్లిం వర్గాల్లో కూడా కొంత నమ్మకం సడలింది. దీని అంతటి కారణం ఏంటంటే ఈ పార్టీలు తాము బలం లేని చోట కూడా పోయి పోటీ చేస్తారు. ఎక్కడ ఉత్తరప్రదేశ్ లో పోటీ చేస్తుంది, బీహార్ లో పోటీ చేస్తుంది, ఇక్కడ పోటీ చేయదు ఎంఐఎం. ఇక్కడ హైదరాబాద్ లో సీట్లు పోటీ చేస్తే, ఉత్తరప్రదేశ్ లో పోయి మాత్రం ఎన్ని సీట్లు పోటీ చేస్తుంది, బీహార్ లో వెస్ట్ బెంగాల్ లో పోటీ చేస్తుంది. ఎందుకు ఓట్లు చేర్చడానికి అనేది వచ్చింది. కాబట్టి చాలా పార్టీలు ఓట్లు చేర్చడం ద్వారా బీజేపీ గతంలో సహకరించింది అనే వాదన ఉంది. ఈసారి అందరికీ తెలిసిపోయింది కాబట్టి వీటి గురించి వీటికి ఓట్లు వేయటం మానేశారు. ఎంఐఎంకి ఓట్లు వేయటం మానేశారు బయట రాష్ట్రాల్లో. అలాగే బీఎస్పీని కూడా నమ్మటం మానేశారు. దాంతో ఏం చేశారంటే ఈసారి వ్యూహం మార్చి బీజేపీ వాళ్ళు ఇండిపెండెంట్ లా నిలబెట్టారు. గమనించండి మీరు, నేను ఒక బీజేపీ తాలూకు ఎనలిస్ట్ గా కరెక్ట్ వచ్చే ఆయన బీజేపీ సింపతీస్ ఉన్నాయి, ఎనలిస్ట్ గా వస్తారు. ఆయన యూట్యూబ్ వీడియో కూడా చూశారు. ఆయన చెప్పింది ఏంటంటే కాశ్మీర్ లో 16 మంది ఇండిపెండెంట్లు గెలుస్తారు కాబట్టి ఆ 16 మంది ఇండిపెండెంట్లు ప్లస్ గవర్నర్ అపాయింట్ చేసే 5 సభ్యులతో బహుశా జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేయొచ్చు, అవకాశం ఉందని చెబుతున్నాడు ఆయన. ఈ 16 మంది ఇండిపెండెంట్లు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళలో చాలా మంది బీజేపీ ప్రాంప్టెడ్. అలాగే ఇప్పుడు హర్యానాలో జరిగింది కూడా అదే. హర్యానాలో రేపు పొద్దున లెక్కలన్నీ వచ్చిన తర్వాత చూడండి, ఇండిపెండెంట్ చాలా మంది కాంగ్రెస్ ఓట్లు తీర్చారు. వీళ్ళంతా ఎక్కడ నిలబడ్డారు, ఎందుకు నిలబడ్డారు, ఎవరు పెట్టారు? ఇదో ప్రశ్న. గతంలో ఏదైతే ఓట్లు చేర్చడానికి ఉపయోగపడ్డ పార్టీలైన బీఎస్పీ, ఎంఐఎం లాంటి, ఐఎన్ఎల్డి లాంటి బదనాం అయ్యి అవి జనం నమ్మటం లేదు కాబట్టి కొత్తగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులను నిలబెట్టి పోటీలో వాళ్ళ ద్వారా ఓట్లు తీర్చింది బీజేపీ అని నేను అనుకుంటున్నా. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న తగాదా. ఆమ్ ఆద్మీ పార్టీతో అలా వ్యవహరించకూడదు, ఇందాకే చెప్పినట్టున్నాను. అది ఆమ్ ఆద్మీ పార్టీతో స్నేహపూర్వకంగా ఉండుంటే కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ అనవసరంగా చీల్చిన ఓట్లు చీల్చేది కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసుకునే తప్పుదాం ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోకపోవటం. ఇండియా కూటమి పార్లమెంట్ ఎన్నికలకే పరిమితం, అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరిష్టం వాళ్ళదని చెప్పేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పు. కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాధం ఉంది, బీజేపీ వ్యూహాలు దీనిలో ఉన్నాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులు నిలబెట్టి ఈ రోజు హర్యానాలో ఓట్లు తీర్చారనేది రేపు పొద్దున ఓట్ల లెక్కలు వచ్చినప్పుడు ఎవరికెంత ఎట్లా వచ్చింది అనేది మీరు చూడండి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇండిపెండెంట్ తీర్చిన ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ చాలా సీట్లలో ఓడిపోయి ఉంటుంది. రైట్ వెంకటరెడ్డి గారు.